టెంపుల్ గ్లాన్స్‌కు స్వాగతం. ఈ కార్యక్రమం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రోత్సహించండి. అదిగో చూడండి, సంక్రాంతి అంటేనే మనకు హరిదాసులు, గంగిరెద్దులు అలా మనం అదొక సాంప్రదాయం కింద మనకొస్తుంది. చూడండి, ఇక్కడ హైదరాబాద్‌లో మా అపార్ట్మెంట్‌లో ఆర్‌వి ధర్మిష్ట అపార్ట్మెంట్‌లో ప్రత్యేకంగా గంగిరెద్దులొచ్చాయి ఈరోజు. ఈ భోగి పండుగ జరుపుకున్నాం. పొద్దున్నే భోగి పండుగ జరిగింది. తర్వాత అదిగో చూడండి, అశేష జనవాహిని మధ్యలో అదిగో గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. ఆ శ్రీ మహావిష్ణువు హృదయేశ్వరి అయినటువంటి గోదాదేవి కళ్యాణం ఈ భోగి పండుగ రోజున జరుగుతుంది. ముఖ్యంగా వైష్ణవ దేవాలయాల్లోనూ, అనేక ముఖ్య ప్రదేశాల్లోనూ, అపార్ట్మెంట్ ప్రాంగణాల్లోనూ అంగరంగ వైభవంగా ఈ గోదాదేవి కళ్యాణం ఈరోజు మనం జరుపుకున్నాం. అలాగే మేము మా శిల్పా ధర్మిష్ట కాంప్లెక్స్‌లో అదిగో అనేక మంది జనసమూహాల మధ్యలో ఈ గోదాదేవి కళ్యాణం మాకు బ్రహ్మాండంగా జరిగింది. శ్రీకృష్ణ పరమాత్ముని భక్తుడైన విష్ణు చిత్తుని కుమార్తె ఈ గోదాదేవి. శ్రీ విల్లిపుత్తూరుకు చెందిన ఈ గోదాదేవి 30 పాసురాలతో రచించి ఆ స్వామికి కపిలమాలగా చేసి పూజ చేసేది. నేటికిని ధనుర్మాసంలో ఈ ఆచారం ఉంది. ఏది ఈ పాసురాలు చదవడం. మన తిరుమలలో కూడా చూస్తుంటాం. ఈ ధనుర్మాసంలో మనకు పాసురాలు చదువుతారు పొద్దున పూట. శ్రీరంగనాథుని వివాహం చేసుకున్న ఆ గోదాదేవి కళ్యాణం జరిపించిన, కనులారా తిలకించిన సకల శుభాలు కలుగుతాయని ప్రజల నమ్మకం. చూడండి, అనేక మంది భక్తులు ఎంత ఆనందంతో ఆ స్వామివారి కళ్యాణం జరుపుకుంటున్నారో, ఆ స్వామివారి కళ్యాణం తిలకించి తన్మయులవుతున్నారు. ధనుర్మాసంలో ఈ గోదాదేవి కళ్యాణం మనం చూడలేకపోయినా కనీసం విన్నా విద్య, ఉద్యోగం, ఆరోగ్యం సర్వం సిద్ధిస్తాయని సాక్షాత్తు శ్రీ రంగనాథ స్వామి వరం. ఇది కోటి జన్మల పుణ్య ఫలం. కాబట్టి మీరు గోదాదేవి కళ్యాణం చూశారనుకోండి, మీ జన్మ చరితార్థం అవుతుంది.